నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక భారతదేశంలో ఒక నగరం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది ఆ నగరమే చెన్నై 3500 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన చెన్నై గ్రేటర్ కార్పొరేషన్ కు ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ భారీ ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతోంది అసలు ప్రపంచ బ్యాంక్ ఎందుకు ముందుకొచ్చింది అప్పుల్లో ఉన్న నగరానికి ఎందుకు వేల కోట్ల ప్రాజెక్టులు ఇవ్వాలనుకుంటోంది ఈ ప్రాజెక్టులు అమలైతే చెన్నై ఎలా మారుతుంది ఇది కేవలం చెన్నైకే పరిమితమా లేక భారతదేశంలోని ఇతర నగరాలకు ఒక మోడల్ గా మారబోతోందా ఈ వీడియోలో అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ప్రపంచ బ్యాంక్ గురించి తెలుసుకుందాం ప్రపంచ బ్యాంక్ అనేది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలు సాంకేతిక సహాయం అందించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ దీని ప్రధాన లక్ష్యం పేదరికాన్ని తగ్గించడం మౌలిక వసతులను మెరుగుపరచడం ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం రోడ్లు మెట్రో నీటి సరఫరా వరద నియంత్రణ విద్య ఆరోగ్యం వంటి అనేక రంగాల్లో ప్రపంచ బ్యాంక్ నిధులు అందిస్తుంది భారత్లో కూడా అనేక రాష్ట్రాలకు ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే సహాయం చేసింది ఇప్పుడు అదే జాబితాలో చెన్నై కూడా చేరుతోంది చెన్నై భారతదేశంలో 4వ అతిపెద్ద మెట్రో నగరం దాదాపు 1 కోటి జనాభా నివసిస్తోంది కానీ ఈ నగరాన్ని నిర్వహించే గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రస్తుతం భారీ ఆర్థిక ఒత్తిడిలో ఉంది సుమారు 3500 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది ఈ అప్పులు ఎలా వచ్చాయి పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల నిర్మాణం వర్షాల కారణంగా జరిగిన నష్టాలు పెరుగుతున్న నగర అవసరాలు పన్నుల వసూళ్లలో సవాళ్లు ఇలాంటి అనేక కారణాలతో అప్పులు పెరిగాయి అయితే ఈ పరిస్థితిని అవకాశంగా మార్చాలని ప్రపంచ బ్యాంక్ భావిస్తోంది ప్రపంచ బ్యాంక్ దృష్టిలో చెన్నైకి ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే ఇది దక్షిణ భారతదేశంలో కీలక పారిశ్రామిక నగరం ఐటీ ఆటోమొబైల్ పోర్ట్ ఎగుమతులు విద్య వైద్యం అన్ని ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి చెన్నై అభివృద్ధి చెందితే దాని ప్రభావం మొత్తం దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది అందుకే ప్రపంచ బ్యాంక్ ఈ నగరాన్ని భవిష్యత్ స్మార్ట్ అర్బన్ మోడల్ గా అభివృద్ధి చేయాలని చూస్తోంది ఇప్పుడు అసలు విషయం ప్రపంచ బ్యాంక్ డబ్బు ఎక్కడ ఖర్చు కానుంది వరదల నివారణ చెన్నైలో భారీ వర్షాలు వస్తే రోడ్లు నీట మునిగిపోతాయి ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేస్తోంది ఇక రూఫ్ టాప్ సోలార్ ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెల్స్ విద్యుత్ ఖర్చు తగ్గుతుంది పర్యావరణానికి మేలు జరుగుతుంది ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదే అందుకే నగరమంతా ఛార్జింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు హీట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తట్టుకునేలా రోడ్లు పార్కులు భవనాలు నిర్మించనున్నారు కాలనీల అభివృద్ధి పాత ప్రాంతాల పునరాభివృద్ధి మంచి రోడ్లు పాదచార్ల మార్గాలు పచ్చదనం ఆధునిక వీధి దీపాలు ఇక పబ్లిక్ స్పేస్ పార్కులు ఓపెన్ స్పేస్ వాకింగ్ ట్రాక్లు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన నగర వాతావరణం ఇక ఇందులో లాభాలేనా ప్రమాదాలు ఉన్నాయా అని చూసుకుంటే ఈ ప్రాజెక్టులు విజయవంతమైతే చెన్నై మరింత ఆధునిక నగరంగా మారుతుంది పెట్టుబడులు పెరుగుతాయి ఉద్యోగాలు పెరుగుతాయి పర్యాటకం అభివృద్ధి చెందుతుంది అయితే రుణం అంటే తిరిగి చెల్లించాల్సిందే అందుకే ప్రాజెక్టులు సమయానికి పూర్తి కావాలి అవినీతి లేకుండా అమలు కావాలి ప్రజలకు నిజంగా ఉపయోగపడాలి లేకపోతే అప్పుల భారం మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది మొత్తానికి 3500 కోట్ల అప్పుల్లో ఉన్న చెన్నైకి ప్రపంచ బ్యాంక్ సహాయం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది వరద నియంత్రణ నుంచి సోలార్ విద్యుత్ వరకు ఈవీ ఛార్జింగ్ నుంచి పర్యావరణ రహిత నగర నిర్మాణం వరకు అనేక ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉన్నాయి ఇవి సమర్థవంతంగా అమలైతే చెన్నై భారతదేశంలో అత్యాధునిక నగరాల్లో ఒకటిగా మారే అవకాశం ఉంది అయితే ఈ ప్రాజెక్టుల విజయం పారదర్శక అమలు సమయ పాలన ప్రజల భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది